శుభములు కలుగు నీకు. నా మనసులో మాట మీకెలా తెలిసిపోయింది? ఎన్ని రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ మాత్రం స్టడీ చేయలేనా? గ్రేట్, యు ఆర్ గ్రేట్ గ్రేట్ టీచర్. అరే, పిల్లల మనసు తెలుసుకొని మీరు లెసన్స్ చెప్తారు. ఇప్పుడు నా మనసు కూడా తెలుసుకొని ఐఎమ్ సారీ అండి. వద్దండి, మీరు నాకు సారీ చెప్పొద్దు. ఇన్ని రోజులు మీరు చేసింది తప్పు అనే ఫీలింగ్తో ఉండిపోయాను. అందుకే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. బట్ నౌ ఐ కేమ్ టు నో యువర్ ఫ్రెండ్లీ నేచర్. సో నేను మీ ఫీలింగ్స్ని, మీ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓ గాడ్, వరాయి గారు, ఇది ఇది నిజమేనా? కాదురా, ఊహా. ఇది ఓన్లీ నీ ఇల్యూజన్ రా. రేయ్, నువ్వు బయటికి రా, నీ ఊహలోంచి బయటికి రా. ఏంటి ఇదంతా ఊహనా? డాడ్, నిజంగానే ఇదంతా ఊహ? నీ పిచ్చి ఊహలోంచి బయటికి రారా. అలా గట్టిగా మాట్లాడుకో. మన స్టాఫ్తో పాటు పిల్లలు కూడా నీకేదో అయ్యిందనుకుంటారు. ఓకే డాడ్, ఓకే. నీకు వారాహితో ఎలా మాట్లాడాలో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. నువ్వు దాని ప్రకారం మాట్లాడి సారీ చెప్పేసేయ్. ఓకే డాడ్, థ్యాంక్ యూ. డాడ్, నువ్వు ఇలా ముందే కోఆపరేట్ చేస్తుంటే ఎప్పుడో వారాహితో నా ఫ్రెండ్షిప్ సెట్ అయిపోయేది. ఓకే ఓకే. రేయ్, వారాహి వస్తుంది, రెడీగా ఉండు. డాడ్, రెడీ. వారాహి గారు. సార్, చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలని నన్ను అడుగుతారేంటి? రే రే రే, చెప్పమంది నిన్ను కాదురా. అదేంటి, చెప్పాల్సింది నేను కాదా? సార్, మీరే చెప్పాలి. మీరు చెప్పింది మేం చేయాలి. కానీ ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారో నేనెలా చెప్పాలి? నన్ను చెప్పమని మళ్ళీ కాదంటారేంటి సార్? కాసేపు నోరు మూసుకొని ఉండరా. ఏంటి నోరు మూసుకోవాలా? సార్, నేను మిమ్మల్ని చెప్పమని అన్నాను, నోరు మూసుకోమని ఎక్కడన్నాను? నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. వెంటనే సారీ చెప్పి. అదేంటి సార్, నేనెందుకు సారీ చెప్పాలి? అబ్బా, నిన్ను సారీ చెప్పమని నేనెందుకు చెప్తాను రా? డాడ్, ఇప్పుడే సారీ చెప్పమని అప్పుడే ఎందుకు చెప్పమంటాను అని అంటావేంటి? సార్, మీకు కోపం ఉంటే వేరే ఏదైనా అనండి, అంతేగాని నేననని మాటలు అన్నానని నన్ను బ్లేమ్ చేయకండి. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి సారీలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వారాహి, అయ్యో డాడ్, ఇక్కడ వారాహి వెళ్ళిపోతుంది డాడ్. రే, నీకు అసలు మాట్లాడమే రాదురా. డాడ్, అదేంటి, నాకు సారీ చెప్పడం రాదనే కదా నువ్వు చెప్పినట్టే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావురా. సరేరా, వెళ్ళు, త్వరగా వెళ్ళి మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాలి? నేనెవరితో మాట్లాడాలి? సార్, నేను మీతోని ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను సార్. రే, నువ్వేమీ చెప్పక్కర్లేదు, ముందు నోరు మూసుకుని అవతలకి పో. నువ్వే కదా వెళ్ళి వారాహితో మాట్లాడమని చెప్పావు, అదేంటి మళ్ళీ అవతల పొమ్మంటావు? అబ్బా, ఒరే, పొమ్మంది నిన్ను కాదురా, ప్యూర్ని రా. సరే, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఓకే 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 సరే. వారాహి గారు, వారాహి గారు. ఏంటి సార్? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా ఫోన్లోనా సార్? రేయ్, ఫోన్లో రా. నీతో కొంచెం మాట్లాడాలి వారాహి. మీతో కొంచెం మాట్లాడాలండి. ఏంటో చెప్పండి. నేను నిన్ను హర్ట్ చేశాను. నేను మిమ్మల్ని హర్ట్ చేశాను, అందుకే నేను మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. సార్, చెప్పాను కదా, నేను మీ దగ్గర నుంచి ఎలాంటి సారీలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరేం చెప్పొద్దు. అంటే నేను సారీ చెప్పకుండానే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసేసారా? చూడండి, మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయగలిగే స్థాయిలో నేను లేను. మీరు ఆ విషయంలో నాతో మాట్లాడాల్సిన పని లేదు. వారాహి గారు, వారాహి గారు ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. వారాహి గారు, నా గురించి మీరు తప్పుగా అనుకోవడం, అసలు నేను పీస్ఫుల్గా ఉండలేకపోతున్నానండి. వారాహి గారు, అసలు నేను ఒక్క పార్టీ కూడా వెళ్ళలేకపోతున్నానండి. వీడిని మార్చడం కష్టం. సార్ ప్లీజ్,
నేను మీ గురించి ఆలోచించే పొజిషన్లో లేను, ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నా గురించి మీ పార్టీలు ఫంక్షన్లు ఏవి పాడు చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను మీ దగ్గర జస్ట్ జాబ్ చేసుకునే ఎంప్లాయీని, మీరు నాకు యజమాని అంతే. నా వర్క్ నాది, మీ కమాండ్ మీది, దట్స్ ఇట్. దయచేసి మళ్ళీ ఈ విషయం మీద మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రే నీకసలు సారీ చెప్పడం కూడా రాకపోతే ఎలారా? మరేం చేయండి డాడ్, ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరికి సారీ చెప్పడమే తెలీదు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పమన్నావని ట్రై చేశాను, అదేమో ఇలా అయింది. రే, ఆడదానికి సారీ చెప్పలేని మగాడికి ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందిరా. డాడ్, ఇప్పుడు నాకు ఆడాళ్ళంతా ఫ్రెండ్స్లానే కనిపిస్తున్నారు. పెళ్ళంలా ఎవరన్నా కనబడితే అప్పుడు ప్రాక్టీస్ చేస్తానులే, అప్పుడు సారీ చెప్పడం. అయితే ఇక వారాహికి సారీ చెప్పవా? ఇప్పుడు తను వద్దంటుందిగా, ఇంకెలా చెప్పను? రే, చెప్పు. అయ్యగారు, చెర్రీబాబు సారీ చెప్పేశాడా? ఇంకా చెప్పలేదు, వాడికి చేత కాలేదు. నువ్వు వచ్చి చెప్పించు, అయ్యగారు. లేకపోతే ఏడుస్తూ కూర్చో. సరే అయ్యగారు, ఈ బాధతో నేను వంట చేయలేను గాని మీరు బయట తినేసిరండి. నేను యజమానో ఇది యజమానో అస్సలు అర్థం కావట్లేదు. మేము ఈ మధ్య మా అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుకుతున్నాం. అలా వెతుకుతూ ఓ అమ్మాయిని చూసాం. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ సునైనా. ఇప్పుడు మీ సునైనాకి మా వాడితో ఎంగేజ్మెంట్ చేసేయండి. తర్వాత మీ పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్లి చేసి ఆ తర్వాతే మూడో అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేయండి. అమ్మాయి జాతకం ప్రకారం జాతకంలో పెద్ద దోషం ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏమైంది సునైనా?